సహజ సిద్ధమైన కళ్ళు నీరా విశిష్టతను హైదరాబాద్ వాసులకు తెలియజేసేందుకు ఈ నెల 24న ఎక్స్పీరియం పార్క్లో టోడీ మ్యూజిక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్లో టోడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం తాటికల్లు మేళాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాటికల్లు ప్రకృతి రీత్యా దొరుకుతుందని, ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన కళ్ళు నీరాపై అపోహలు తొలగించి వైన్ షాప్లో విక్రయించేలా చర్యలు తీసుకుంటామని ఎక్స్పీరియం అధినేత రామ్దేవరావు అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్, అది తాగలేం కాదు, ఓపెన్ చేయండి. ఎక్స్పీరియం అని చిలుకూరు బాలాజీ దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసినారు. దాన్ని పార్క్ అనాలా ఇంకా దానికంటే బియాండ్ పార్క్ ఎక్స్పీరియం పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు వారు. అందులో జూపల్లి కృష్ణారావు గారు నాకు ఈరోజు ఉదయం ఫోన్ చేసి ఇట్లా రామ్దేవ్ గారు వస్తారు, అక్కడ వారు మే 24వ తేదీ నాడు వారు ఎక్స్పీరియం పార్కులో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 250 తాటి చెట్లు వివిధ దేశాల నుంచి ఆ తాటి చెట్లు పెట్టడానికి తేవడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కళ్ళు మేళ మనం అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం. వారు 500 కోట్ల పైన ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్కులో 1 ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెడ వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక తాటి కళ్ళు మేళా చేసేటువంటి సందర్భంగా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడో ఇక్కడో చెట్లు లేవు కదా, కల్తీ కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు, ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది.